అని ఎట్లా చూస్తారు అంటే ఎవరు దాడి చేసినా మైనార్టీస్ కావచ్చు ముస్లిమ్స్ ఎవరు దాడి చేసినా కూడా మానసికంగా బాలేడు పిచ్చివాడు తెలియక చేశాడని చెప్పేసి ప్రభుత్వమే వాళ్ళకు మద్దతుగా ప్రకటించడం కనీసం వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడం చాలా గుల్లపైన దాడులు కూడా చూస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అనేది ప్రభుత్వము ఇది ఒక వైఖరి అయిపోయింది అన్న వాళ్ళకు. అంటే వాళ్ళకు పరిపాటి అయిపోయింది, వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా, దేవీ దేవతల మీద దూషించినా, ఎక్కడ ఏం జరిగినా వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. వీడు మతి స్థిమితలు మీరాడు అంటే హిందువుల పిచ్చోళ్ళు లేరనుకుంటున్నారా? ఖచ్చితంగా రాబోయే కాలంలో వాడు ఎవడైనా సరే హిందువులే దీన్ని చేతిలో తీసుకొని రక్షించుకునే కార్యక్రమం చేస్తారు. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏమంటున్నా వీళ్ళని పెంచి పోషించేది, ఈ దాడులను ప్రోత్బలించేది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి, ఒక గౌరవప్రదమైన సీఎంగా ఉండి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చిందంటే అందరి ముందు మైక్ పట్టుకొని హిందూ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేసింది. హిందువుల మీద దాడులు చేసిన, దేవీ దేవాలయాలని దూషించిన, దేవాలయాలని కూలగొట్టిన, ఏం చేసినా మాకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా రేవంత్ రెడ్డి గారు స్వయాన వాళ్ళకి ఇస్తేనే ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలా కట్టమైసమ్మ గుడి అన్న మేము ఎంతో పవిత్రంగా కొలుస్తాం. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయినా మేము ఆమెకు మొక్కంది మేము పోము. మా ఇంట్లో పెళ్ళిళ్ళైనా, దావతులైనా, పండుగలైనా ఏదైనా అక్కడ నైవేద్యం సమర్పించుకొని మేము పండుగలు చేసుకున్నాయి. ఒక సెంటిమెంట్ మాకు ఈ అమ్మవారు. అక్కడ ఓ తురుకోడు కావాలని టోపీ పెట్టుకొని వచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ మళ్ళా మూత్ర విసర్జన చేయడం జరిగింది. ఎంత మనోవేదన అంటే ఒక్కొక్క హిందూ స్వచ్ఛందంగా మేము విలువలే అన్న నిన్న రాత్రి 1:30 వరకు ఇక్కడ ధర్నా చేస్తాం. ఇలా పొద్దుగాల స్వచ్ఛందంగా 9-8 గంటల లోపలనే అందరూ కూడా గ్యాదర్ అయినరు. ఇప్పటిదాకా నిరసన వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగితే హిందువులకు ఒక భరోసా ఉండాలి, పోలీసులకు భయం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము సామరస్యంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా నూకేయడం జరుగుతుంది, ఎలగొట్టడం జరుగుతుంది. లాఠీ చార్జ్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. అయినా కానీ మేము సంయమనం పాటిస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు, మాకు పోలీసుల మీద ఎటువంటి నమ్మకం లేదు. మాకు కావాలా ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాడిని అరెస్ట్ చేసి వాడి మీద కేసులు వేసి మళ్ళీ వాడిని జైలుకి పంపించేసి మళ్ళీ బయటికి రాగానే వాడిని వదిలేయడం ఇది కాదు మాకు కావాల్సింది. బిఎన్ఎస్ఎస్ తరపున గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్షన్ 217 సెక్షన్ నుంచి ఒక శాంక్షన్ తెచ్చుకోండి. వారి మీద మీరు ఏం కేసులు వేస్తారో వేయండి. ఈ ప్రొసీజర్ జరగాల. అంతేగాని మేము ఏదో ఆవేశంగా మాట్లాడగానే మేము కేసులు బుక్ చేసినాం, వాడిని పంపించినాం, మళ్ళీ బయటకు వదిలేసినాం అంటే కాదు. గతంలో అన్ని కేసులు ఏమైనాయి, వాళ్ళందరూ ఏడున్నారు, నిజంగా ఇంకా జైల్లోనే ఉన్నారా, వాళ్ళు బయట ఉన్నారా? బయట దేశంలో హాయిగా ఉన్నారు. వాళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకు వాళ్ళ మతపరమైన వాళ్ళకి అన్నిటి కూడా సబ్సిడీ దొరుకుతాయి. వాళ్ళు ఇవ్వాలన్నా మన చుట్టుపక్కల పండ్లు, కూరగాయలు, పూలు అమ్మేటోళ్ళు రోహింగ్యాల, బంగ్లాదేశ్లో మనకు తెలియదు. మనకు తెలియక అజ్ఞాన సెక్యులర్ హిందువులు వాళ్ళ దగ్గర పోయి కొంటున్నారు. మన గోమాతని వాళ్ళు రొట్టెలు పెట్టుకొని తింటారు, మనమేమో గోమాతలకు రొట్టెలు వేస్తాం. ఈ సంస్కృతి మనది, వాళ్ళేమో రొట్టెలలో గోమాతను తింటారు. వాళ్ళకి మనం ఆర్థికంగా బలపరుస్తున్నాం. నిజంగా సెక్యులర్ అనే ఒక భూతం నుంచి హిందూ బయటపడిన రోజు మనకు సేఫ్టీ ఉంటుంది. మనకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం, మనకి ఇంకొక దేశం లేదు. మనకి ఏది ఉన్నా కానీ బంగ్లాదేశ్ చూసారు, ఒక 30% హిందువులు ఒక 18% తగ్గంగానే ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మనం ఇలా చూస్తున్నాం. పాకిస్తాన్ ఏదైతే మత ప్రాతిపాదికన డివైడ్ అయినప్పుడు అక్కడ నుంచి హిందువులందరూ ఎట్లా ఎలగొట్టిందో మనం చూసినాం. మనం డివైడ్ అయిన తర్వాత కూడా కాశ్మీర్లో అక్కడ హిందువులను ఏ రకంగా ఊచకోత కోసి చంపిందో మనం చూసినాం. ఇవాళ అక్కడ కాదు, ఇవాళ మన ఇంటి పక్కన మన మల్కాజ్గిరిలో, మన బస్తీలా ఇది జరిగిందంటే ఇది దారుణం. ఇంకా కూడా మొద్దు నిద్రల, సెక్యులర్ నిద్రల మనం ఉంటే మాత్రం హిందువులకు ఇంకా మనుగడ ఉండదు. కాబట్టి అందరూ కూడా ఏకం కావాలి. మన ధర్మానికి, మన దేవాలయాలకి, మన హిందూకి, మన సాటి హిందూకి ఏమైనా అయితే స్వచ్ఛందంగా పోయి మనం నిలబడాలి. అయితే మల విసర్జన చేసిన వ్యక్తి, ఆ ముస్లిం వ్యక్తిని పట్టుకున్నారా? పట్టుకుంటే అతను ఏం చెప్తారు? అతను నుంచి ఆన్సర్ ఏమొస్తుంది అడిగే ప్రయత్నం చేస్తాను. నిన్న రాత్రి 8:15 గంటలకు వాడి ఇక్కడ నుంచి పోకుండా అక్కడికి వచ్చి మూత్ర విసర్జన చేయడం జరిగింది. అప్పుడే కొంతమంది హిందువులు పట్టుకొని వాడిని కొట్టిండ్రు. వాడిని కొట్టి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకొని పోయి వాడిని హాస్పిటల్ తీసుకొని పోయి ఇక ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ అంటున్నట వాడు పిచ్చోడబ్బా అని చెప్పి, అంటే డైల్యూట్ చేయడానికి, హిందువులని డైవర్ట్ చేయడానికి ఈ రకమైన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తుండ్రు. మేము దీనికి సహిమతి లేము, ఖచ్చితంగా మేము ఒప్పుకోము, గతంలో జరిగినట్టు కాదు. బిఎన్ఎస్ఎస్ నుంచి 217 సెక్షన్ తరపున ప్రభుత్వం నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకోండి, శాంక్షన్ తెచ్చుకొని వాడి మీద కేసులు వేసి వాడిని లోపటేయండి. వాడు జీవితాంతం బయటికి రావద్దు. అట్లయితే ఓకే. రేపు వాడు ఎక్కడ కనిపించినా వాడు చచ్చిపోతే హిందువులది బాధ్యత కాదు. ముందే చెప్తున్నాం, హిందూ యువత రగిలిపోతున్నారు. వాడు ఏడ కనిపించినా రాళ్లతో కొడతాం. మరీ ముఖ్యంగా సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నా, మల్కాజ్గిరిలో ఏ దేవాలయం ప్రాంగణంలో కూడా ఒక అన్య మతస్థుడు, ఒక ముస్లిమే కానీ క్రిస్టియనే కానీ పండ్లే కానీ కూరగాయలే కానీ పూలే కానీ అమ్మడానికి ప్రసక్తే లేదు. ఈ
మాట పోలీసులకు చెప్పినాం, వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. మేము ఒక వారం రోజులు 10 రోజులు చూస్తాం, మేమే హిందువులందరం కూడా బయటకు వచ్చి గస్తీ కాస్తాం. ఏ దేవాలయం దగ్గర ఒక ముస్లిం పండ్లమ్మిన, పూలమ్మిన, కూరగాయలమ్మిన వాడిని తరమడం మా హిందూ ధర్మంలో ఒక ముఖ్య ఘట్టంగా పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళపైన ఎటువంటి కేసులు చేయకపోవడం, అసలు కనీసం వాళ్ళపైన స్పందించకపోవడం ఎట్లా చూడొచ్చు? అందుకే ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటలేదు కాబట్టి ఇవాళ చట్టాన్ని మేము చేతిలో తీసుకోవాల్సి వస్తుంది. మాకేమి ఇది ఫ్యాషన్ కాదు, కమ్యూనల్ అనే ఒక ఇష్యూని లేపడం మా ఉద్దేశం కాదు, మా మోటో కాదు. అందరూ భారతదేశంలో ఒక ముస్లిం లేని భారతదేశం మేము ఎప్పుడు కోరుకోలే, మా పెద్దవాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలే. భారతదేశంలో ఒక క్రిస్టియన్ లేని భారతదేశం మేము ఎప్పుడు కోరుకోలే, మా పెద్దవాళ్ళు అట్లా చెప్పలే. కానీ అందరు సామరస్యంగా ఉండాలి, పరమత సహనం ఉండాలి. నా దేవుని నేను పూజిస్తా, ప్రేమిస్తా, ఇతర దేవుని నేను గౌరవిస్తా. నా ఆలయాన్ని దగ్గర నేను పోతా, నేను పూజలు చేస్తా, వేరే మసీదునే కానీ చర్చినే కానీ నేను గౌరవిస్తా. అంతేగాని ఈ రకమైన దాడులు హిందువుల పట్ల, హిందూ దేవిదేవుల పట్ల అంటే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టండి అని చెప్పేది ఒక మతమా? అది పాటించటంలో ఒక మత ఛాందసవాదులు అని నేను అడుగుతున్నా. మతం అంటే ఒక ప్రేమ ఉండాలి, పిచ్చి ఉండొద్దు. మతోన్మాద శక్తులకు ఖబర్దార్. బంగ్లాదేశ్లో లాగా ఈ భారతదేశంలో చేస్తా అంటే కుదరదు. ఇక్కడ హిందువులందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్క హిందువు మీద దాడి చేస్తే ఆ ఒక్క హిందూ చావడానికి సిద్ధమే, కానీ చచ్చే ముందు కనీసం 2 ముస్లింలనన్నా చంపే చావడానికి అందరూ కూడా సిద్ధమైనరు. భారత్ మాతాకి